మించినటువంటి జీవితం మరొకటి లేనేది. ఈ సౌకర్యాలు మనం సాధించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. ప్రతి ఊరికి ఉన్న బడి మంచిగా కావాలి, ప్రతి ఊళ్ళో ఒక మంచి వైద్యం దొరకాలి. ఇవన్నీ జరగాలి అంటే పూర్తి ప్రయత్నం గవర్నమెంట్ వైపు నుంచి ఏం కావాలనేది మనం అడగాలి. కానీ దానికంటే మించి మనము ఊళ్ళే దాన్ని ఇచ్చిన సౌకర్యాన్ని అందిపుచ్చుకోగలగాలి. అది చాలా ముఖ్యం. అందిపుచ్చుకోవాలంటే మనము సహకార సంఘాలుగా ఏర్పడాలి. మనము సహకార సంఘాలుగా ఏర్పడి మన సరుకునంతటిని కూడా అమ్ముకోవడానికి ఏదన్నా వెసులుబాటు ఉంటే ఇక అంతకంటే అవకాశం మరొకటి లేదు. నేను చాలాసార్లు నల్గొండ పోయినప్పుడు బత్తాయి రైతులు బాధపడుతుంటారు. చాలామంది చెట్లు కూడా కొట్టి పారేస్తారు. నేను చాలాసార్లు అడిగిన, ఢిల్లీ పోతే గల్లీ గల్లీకి బత్తాయి రసం తీసి అమ్ముతుంటారు, మరి మీది జాతీయ రహదారి, అదే మరి ఛాయను చల్లబడిన ఛాయను మళ్ళా బరగబెట్టి అమ్ముకుంటున్నారు కదా, మీరు ఈ బత్తాయి రసం ఎంత మరి రోడ్డే పడి అని అడిగిన చాలామంది. ఎవరు దానికి ప్రోత్సాహం దొరుకుతుంది? ఎవరన్నా ఒక మినిస్టర్ ధైర్యం చేసి కొంచెం జాగా ఇచ్చి ఒక 4 దుకాణాలు పెడితే ఆడ బత్తాయి పళ్ళు కొనుక్కునేటోళ్ళు బత్తాయి రసం తాగటానికి ఆగుతారు. దానికి తోడు ఇంకా కొంచెం వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయనుకుంటే ఆగుతారు. మీరు కరీంనగర్ నుంచి వస్తుంటే గజ్వేల్ దగ్గర ఆడ ఒకటి రైతు మార్కెట్ ఉన్నది రోడ్డు మీద, చాలామంది ఆగుతారు, ఆగి కొనుక్కుంటున్నారు. ఇట్లా మనం కొన్ని ఏర్పాట్లు చేసుకోగలిగితే సౌకర్యం ఉంటుంది. ఈ ప్రయత్నం కొంత మన నుంచి రావాలి. దానికి సహాయం మనం గవర్నమెంట్ నుంచి మద్దతు అడగాలి. మన నుంచి మనం ఈ పనులు చేసుకోవాలంటే మనం సహకార సంఘాలుగా ఏర్పడటం కూడా చాలా అవసరం. మీలాంటి యువకులు గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఐక్యం చేసి సహకార సంఘాలు పెట్టించే ప్రయత్నం చేస్తే మరింత లాభం జరుగుతుంది. మా ఇంటి దగ్గరనే రైతు సహాయ వేదికలు ఉంటాయి. వాళ్ళన్నీ ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా మనం ఇట్లాంటి సహాయాన్ని కనుక పొందగలిగితే మనం ఈ సహకార సంఘం పెట్టుకుంటూ ఫార్మర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ పెట్టుకోవటము, హైదరాబాద్లో షాపులకు అమ్మటానికి మనమే చొరవ తీసుకోవటం, మీరే డైరెక్ట్ ఇస్తున్నారంటే చాలామంది సంతోషంగా ఉంటారు. చాలా కాలనీలలో మీరు వస్తున్నారు, మీరే అమ్ముకుంటారు, మీరు డైరెక్ట్గా ఊళ్ళ నుంచి వస్తున్నారు అంటే ఇష్టంగా కొనుక్కుంటారు, ఎదురు చూస్తుంటారు. ఇవాళ వస్తున్నాయి అని అంటే ఆ రోజు ఎదురు చూస్తుంటారు. ఒకరి మీద ఒకరు పోటీ పడి ఆడ కొనుక్కొని పోయేటువంటి సందర్భం కూడా నేను చాలా చోట్ల చూసిన. ఇట్లాంటి ప్రయత్నాన్ని మీరందరూ కూడా అవకాశం ఉంది అనేది మనం అర్థం చేసుకొని, ఈ కోవిడ్ అప్పుడు అంగూరు రైతులు ఒకసారి నాకు ఫోన్ చేసి, మాకు పోలీసు వాళ్ళు చెప్పి పర్మిషన్ ఇవ్వండి సార్, ఇవి ఎట్లా అంగడికి తీసుకుపోయి అమ్మేటట్టు లేదు, ఏదన్నా